వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామంలో మహాత్మా జ్యోతిబాపులే వర్ధంతి సందర్భంగా మహాత్మా జ్యోతిబాపులే విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించిన శ్రీ పొన్నం ప్రభాకర్, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారు మరియు కరీంనగర్ జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి గారు. महात्मा ज्योतिबा फुले జీవితాన్ని దారపోసి పీసీ కులంలో మంత్రివర్గంలో ఉండి మరి ఈ కార్యక్రమానికి రావడం అవగాహన కలిగించే కార్యక్రమాలు తీసుకుంటున్నారు కాబట్టి ఇలా వారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని మనం పూలదండలు వేసుకుంటున్నాం. జనరల్ గా విగ్రహాలు ఎందుకు పెట్టుకుంటున్నారంటే వర్ధంతి జయంతి సందర్భంగా వాళ్ళకి పూలదండ వేసి ఆయన చేసిన మంచి పనులు మాట్లాడుకుంటే రాబోయే తరం కనీసం వాళ్ళ గురించి మాట్లాడుకొని మనలో కొద్దిగా పరివర్తన తెచ్చుకుంటామని. ఇలా ఆయన ఆలోచన ఏంటంటే అందరూ మంచిగా చదువుకోవాలి. దయచేసి ఇక్కడ తల్లిదండ్రులు పెద్దవాళ్ళంతా ఓ పూట తిన్నా తినకపోయినా కష్టపడ్డా మీ పిల్లల్ని గట్టిగా మంచిగా చదివిపియండి. చదువుకున్న పిల్లవాడు కుటుంబంలో ఒక్కరు మంచోడు అయితే కుటుంబం మొత్తం మంచిది అవుతుంది. అది ఆయన ఆలోచన. ఆయన ఆలోచన అది. వెనుకబడి ఉన్నావు, మాకు చదువు వస్తలే, సుల్తాన్ బజార్ లో కరీంనగర్ గంజరవి కొనకాచుకుంటే దొరికేది కాదు తెలివి. గంజరవి కొనకాచుకుంటే పెద్ద పెద్ద సైట్లు అందరూ పెద్ద ఎప్పుడో కొనకాచుకుంటుండే. తెలివి అనేది ఎవరికి సొంతం కాదు. నేను వేరే రాష్ట్రం నుంచి చదువుకొని ఇలా ఐఏఎస్ కలెక్టర్ వచ్చింది. ఎంత శ్రమ పడితే ఇక్కడ దాకా కలెక్టర్ వచ్చి ఇక్కడ జిల్లాలో పనిచేస్తా ఉన్నారు. సార్ ఎక్కడో ఖమ్మం జిల్లాలుండి వాళ్ళ ఫాదర్ సింగరేణిలో అక్కడెక్కడిక్కడ ఎన్టీపీసీల మంచిర్యాల ఉద్యోగం చేస్తున్న కష్టపడి చదువుకొని ఇలా కలెక్టర్ గా యువకుడుగా వచ్చినారు. మనం కూడా దయచేసి ఏదైనా ఇలా జ్యోతిబా పూలే వర్ధంతి సందర్భంగా ఒక ప్రతిజ్ఞ తీసుకోండి. మనం ఏ పని చేస్తున్నాం, మనం వ్యవసాయం చేస్తున్నామా, వ్యాపారం చేస్తున్నామా, ఉద్యోగం చేస్తున్నామా, ఏమని చేసినా కరెక్ట్ గా మన పని ధర్మాన్ని నెరవేర్చే ప్రయత్నం జరగాలి. ఆ విధంగా ఉండడానికి కొరకు ఇలా వారికి నివాళులు అర్పిస్తూ వారిని స్ఫూర్తిగా తీసుకొని తప్పకుండా ఏం బాబు వారిని స్ఫూర్తిగా తీసుకొని మనం అందరం కూడా ముందుకు నడవాలని కోరుతాను. అన్నిట్లలో చదువు జ్ఞానాన్ని, చదువు కుటుంబ ప్రగతిని, చదువు మొత్తం మన వ్యవస్థకు బాగుంటది. ఇవాళ చూస్తున్నాం చిన్న చిన్న పిల్లలకి గుండెపోటు వస్తున్నది, చిన్న పిల్లలకి డయాలసిస్ చేయాల్సి వస్తా ఉంది. ఆరోగ్యం కాపాడుకోవాలి, టైంకు తినాలి, ఉప్పు కారం తక్కువ చేయాలి. లేకపోతే పొల్యూషన్ ఇంటికాడ వట్టిగా పెడితే దొరికే మొక్క కలియాకు, మునగాకు, ఉసురుగాయ, జామకాయ ఇవన్నీ పెట్టుకోవడానికి మనం తీరిక ఇవ్వాలి. రేపు ఎంతసేపు పోయి బయట పోయి అదేంటి కురుకురే లేకపోతే లాలీపాపు, అరే పిల్లలకు సంబంధించి ఒక ఉసిరిగా తినిపి, ఒక జామకాయ తినిపి ఇవన్నీ చేసి ఇవన్నీ చెప్తే అరే పొన్నంరావు గారు కొత్తగా చెప్తున్నారు పిల్లలు. అట్లా కాదు కానీ మార్పు రావాలి. ఎవడో ఒకరు సంస్కరణ ఇలా ఆయన ఆలోచన చేయబోతుంటే ఇలా ఆయన దండేసి ఇలా పెట్టుకుందిరా. ఈ విగ్రహాన్ని నెలకొల్పిన అందరి పెద్ద మనుషులకి, గ్రామానికి సంబంధించిన వాళ్ళందరి పేరు పేరున అభినందనలు. ఒక ఆలోచనతో ఇక్కడ ఏర్పాటు చేశారు. వాళ్ళకి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఇలా తప్పకుండా వారు స్ఫూర్తిగా రాంగా పొంగ రోడ్డు మీద వారి ఆలోచనను అందరూ కూడా తీసుకొని పోవాలని కోరుతూ మరొక్కసారి మీ అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. ఉత్సవాల కార్యక్రమం ఉంది, ఆ కార్యక్రమం పోతా ఉన్నాం. దయచేసి అందరూ మరొక్కసారి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటాం.
వస్తాడు ఇటువైపు వస్తాడు.